హలో ఎవరన్, సీక్రెట్ వార్కి సంబంధించి కొత్త చేంజెస్ అనేవి జరుపుతున్నారంట. అంటే గ్యాంగ్ ఎలాగో ఇప్పుడు వెళ్ళిపోయాడు కాబట్టి డాక్టర్ డూమ్ని ఆ ప్లేస్లోకి తెచ్చారు. ఈ మూవీస్కి సంబంధించి కొన్ని చేంజెస్ అనేవి జరిపారు. అవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. సో అవేంటో చూద్దాం. అండ్ అలానే ఫాంటాస్టిక్ 4 యొక్క ప్లాట్ స్టోరీ అనేది లీక్ అయింది. సో దాన్ని అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సీక్రెట్ వార్కి సంబంధించి ఇప్పుడు చాలానే చేంజెస్ అనేవి జరుపుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు క్యాంగ్ని ఎలాగో తీసేశారు కాబట్టి డాక్టర్ డూమ్ని ఈ ప్లేస్లోకి తీసుకొస్తున్నారు. అదేవిధంగా చాలా ఇంప్రూవ్మెంట్స్ అనేవి జరిపి ఫ్యాన్స్కి నచ్చేలా వాళ్ళు మెచ్చేలా ఇప్పుడైతే తీయబోతున్నారు. అందులో వాళ్ళు చేసే చేంజెస్ ఏంటో ఇక్కడైతే మనం చూద్దాం. ఈ మూవీలో ఎంత వీలైతే అన్ని క్యారెక్టర్స్ని అయితే మనకు తీసుకురాబోతున్నారు. ఇది చాలా ఎపిక్గా ఉండబోతుందంట. అండ్ ఈ మూవీలో వాల్వరిన్ క్యారెక్టర్ అయితే మళ్ళీ రిటర్న్ అవ్వబోతుంది, అది కొత్త సూట్లో. ఇంకా అలానే టోబీ మ్యాగ్వైర్ స్పైడర్ మ్యాన్ కూడా మనకి ఇందులో కనిపిస్తున్నాడు. అండ్ మెయిన్గా ముగ్గురు స్పైడర్ మ్యాన్స్ కన్నా తనదైతే ఇందులో చాలా మేజర్ రోల్ ఉండబోతుందంట. అండ్ అలానే తనకి ఎక్కువ స్క్రీన్ టైమింగ్ అనేది కూడా ఇవ్వాలని చెప్పేసి టోబీ మ్యాగ్వైర్ యొక్క టీం అయితే ఇక్కడ డిమాండ్ చేశారు. దాన్ని బట్టి మార్వెల్ అయితే దీనికి ఒప్పుకున్నట్టే తెలుస్తుంది. సో ఈ మూవీ ప్రకారం టోబీ మ్యాగ్వైర్ మనం ఎక్కువ స్క్రీన్ టైంలో చూడబోతున్నాం. ఇంకా అలానే ఈ మూవీని కేవలం ఒక్క పార్ట్లో అయితే ఎండ్ చేయలేరు. దీన్ని 2 పార్ట్స్గా తెచ్చే అవకాశం ఉందంట. ఎందుకంటే స్టోరీ అనేది చాలా పెద్దదంట. అండ్ మెయిన్గా ప్రతి క్యారెక్టర్కి సరైన స్క్రీన్ టైము ఇంకా స్టోరీ అనేది చెప్పాలంటే ఖచ్చితంగా దీన్ని 2 పార్ట్స్లో అయితే తేవాలి. అందుకని చెప్పేసి దీన్ని 2 పార్ట్స్గా ప్లాన్ చేస్తున్నారు. అండ్ మెయిన్గా సీక్రెట్ వార్స్ యొక్క సెకండ్ పార్ట్ని 2028లో మ్యాక్సిమం తెచ్చేయాలని చెప్పేసి చూస్తున్నారు. ఎందుకంటే అది MCU యొక్క 20th యానివర్సరీ. లాస్ట్ టైం 10th యానివర్సరీకి మనం ఇన్ఫినిటీ వార్ని అయితే చూసాం. ఇప్పుడు సీక్రెట్ వార్స్ యొక్క సెకండ్ పార్ట్ని తెచ్చేలా వాళ్ళైతే చూస్తున్నారు. ఇదైతే ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది. దీనికి సంబంధించి ఏమన్నా న్యూస్ వస్తే మీకు ఇన్ఫార్మ్ చేస్తా. ఇంకా సెకండ్ వచ్చేసరికి ఫాంటాస్టిక్ 4. ఈ మూవీకి సంబంధించి రీసెంట్గా ఒక టీజర్ని అయితే శాన్ డియాగోలో మనకు చూపించారు. చూస్తుంటే ఇది బాగానే ఉండేటట్టుంది. ఇంకా ఈ మూవీకి సంబంధించి ప్లాట్ స్టోరీ అయితే లీక్ అయింది. దాన్ని అయితే మనం ఇక్కడ మాట్లాడుకుందాం. స్పాయిలర్స్ ఇస్తున్నా, ఎందుకంటే మళ్ళీ ఆ మూవీ యొక్క స్టోరీ అనేది మీకు స్పాయిల్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఒక ఎర్లీ డ్రాఫ్ట్ అనమాట. వాళ్ళు అనుకునే స్టోరీస్లో ఇది ఒకటి. ఇదైతే లీక్ అయింది, దాన్ని అయితే విందాం. ఈ ఫాంటాస్టిక్ 4 మెంబర్స్ అయితే ఏదో మల్టీవర్సల్ క్యారెక్టర్స్ కాదంట. మన సీక్రెట్ టైమ్ లైన్కి సంబంధించి మెయిన్ MCU వల్లే అంట వీళ్ళు కూడా. కాకపోతే ఒక మెషిన్ వల్ల వేరే ప్యారలల్ యూనివర్స్కి వీళ్ళైతే వెళ్ళిపోతారు. ఆ వెళ్ళే దారిలో హై రేడియేషన్ వల్ల వీళ్ళకి పవర్స్ అయితే వచ్చేస్తాయి. ఇంకా వీళ్ళేమో ఆ ప్యారలల్ ఎర్త్ మీద ఇరుక్కుపోతారు. ఆ ఎర్త్ అయితే హైలీ డెవలప్డ్ సివిలైజేషన్తో ఉంటుంది. వాళ్ళైతే అక్కడ నుండి రావాలని ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ అది కుదరదు. ఇంకా ఆ ఎర్త్ మీద అక్కడుండే జనాల్ని మోల్మ్యాన్ అనే ఈవిల్ సైంటిస్ట్ అయితే ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇంకా తన నుండి వీళ్ళైతే ఆ ప్రజలను కాపాడుతూ ఉంటారంట. ఇంకా తర్వాత నార్మల్గా వీళ్ళ జీవితాలు అనేవి నడుస్తూ ఉంటాయి. కాకపోతే ఎప్పటికైనా వాళ్ళు ఈ సీక్రెట్ టైమ్ లైన్కి వచ్చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇంకా ఇందులో రీడ్ రిచర్డ్స్ అండ్ స్యూస్ట్రామ్కి కొడుకు కూడా ఉంటాడంట. తనే ఫ్రాంక్లిన్ రిచర్డ్స్. తన గురించి మనకు ఫ్యూచర్ మూవీస్లో ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు. ఇంకా స్టోరీ ప్రకారం ఓ మిషన్ టైంలో వీళ్ళు సిల్వర్ సర్ఫర్ని అయితే కలుస్తారు. ఇక్కడ సిల్వర్ సర్ఫర్ అయితే ఫీమేల్ వర్షన్లో ఉంటుంది, తెలిసిందే కదా MCU. సో ఇక్కడ సిల్వర్ సర్ఫర్ని కూడా ఫీమేల్ చేశారు. ఆ క్యారెక్టర్ అయితే గెలాక్టస్కే పనిచేస్తూ ఉంటుంది. ఇంకా గెలాక్టస్ ఇక్కడికి వచ్చే ముందు సిల్వర్ సర్ఫర్ అయితే వీళ్ళకి ఎదురు పడతారు. ఇంకా ఆ టైంలో గెలాక్టస్ యొక్క నెక్స్ట్ టార్గెట్ ఈ ప్యారలల్ ఎర్త్ అని చెప్పేసి అయితే రివీల్ చేస్తుంది. అయితే ఫాంటాస్టిక్ 4 మెంబర్స్ అంత పెద్ద ప్రమాదాన్ని మనం ఎదుర్కోలేము అని చెప్పేసి వాళ్ళ సీక్రెట్ టైమ్ లైన్కి ఈ లోపల వెళ్ళిపోవాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే సిల్వర్ సర్ఫర్ కూడా గెలాక్టస్కి ఈ ఫాంటాస్టిక్ 4 గురించి అండ్ వాళ్ళు వచ్చిన సీక్రెట్ టైమ్ లైన్స్ అండ్ ఆ యూనివర్సెస్ గురించి క్లియర్గా చెప్పేస్తుంది. ఇంకా మెయిన్గా అక్కడికి వెళ్ళే దారి కూడా ఫాంటాస్టిక్ 4 వల్లే అవుతుందని చెప్పేసి గెలాక్టస్కి చెప్పేస్తుంది. దాంతో గెలాక్టస్ ఏమో ఎలాగైనా ఈ సీక్రెట్ టైమ్ లైన్కి వెళ్ళాలని చెప్పేసి తను అనుకుంటాడు. ఇటుపక్క ఫాంటాస్టిక్ 4 మెంబర్స్ మధ్య ఒక డిఫరెన్సెస్ అనేవి వస్తాయి. ఎందుకంటే ఇన్నాళ్ళుగా వాళ్ళు ఈ ప్యారలల్ ఎర్త్లో ఉన్నారు. సో ఈ ప్రజల్ని కాపాడే బాధ్యత అనేది వీళ్ళ మీద ఉందని చెప్పేసి స్యూస్ట్రామ్ చెప్తుంది. అంత స్వార్థంగా ఈ ప్రజల్ని ఇలాగా వదిలేసి వెళ్ళిపోకూడదు, వీళ్ళని కాపాడాలని చెప్పేసి తను అంటుంది. దానికి స్యూస్ట్రామ్ అండ్ అలానే ఇంకో క్యారెక్టర్ అయితే ఒప్పుకుంటుందంట. మిగిలిన ఇద్దరు ఒప్పుకోకుండా ఈ లోపల మిషన్ అనేది సరిగ్గా వర్క్ అవుతూ ఉండడంతో ఆ 2 క్యారెక్టర్స్ అయితే సీక్రెట్ టైమ్ లైన్స్కి వెళ్ళిపోతారంట. ఎండింగ్లో ఏమో గెలాక్టస్ ఆ ప్యారలల్ ఎర్త్ని డెస్ట్రాయ్ చేస్తారు. ఇక్కడ ఫాంటాస్టిక్ 4 మెంబర్స్ అయితే తన ఆపడంలో ఓడిపోతారు. సో ఈ మూవీలో గెలాక్టస్ అయితే విన్ అయిపోతాడు. ఇంకా తర్వాత స్టోరీ అనేది మనకు అవెంజర్స్ మూవీస్లో చూపిస్తారు.
అలానే ఈ మూవీస్లో వేరే వేరే క్యామెరాస్ని కూడా చూపిస్తారంట. మెయిన్గా డాక్టర్ డూమ్ యొక్క రెఫరెన్స్ని కూడా మనకు మెన్షన్ చేసే అవకాశం ఉంది. డాక్టర్ డూమ్ అయితే ఇందులో ఉండకపోవచ్చు, కానీ తననైతే మెన్షన్ చేస్తారు. సో స్టోరీ అయితే ఇది పక్కా ఇదే అని చెప్పలేం. ఎందుకంటే మూవీస్కి కొన్నిసార్లు 3 or 4 వర్షన్స్ని స్క్రిప్ట్స్ అయితే వీళ్ళు రాస్తూ ఉంటారు. అందులో ఏది బెటర్ అయితే దాన్ని అయితే వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు. సో ఇనిషియల్గా రిలీజ్ అయిన స్క్రిప్ట్ అయితే ఇదే పక్కాగా జరుగుతుందని చెప్పేసి చెప్పలేం. బట్ స్టోరీ అయితే బాగానే ఉంది, చూద్దాం ఎలా ఉంటుందో. దీనిపైన మీరే అనుకుంటున్నారు కామెంట్స్ చెప్పండి. ఇంక వీడియో వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ ఫర్ వాచింగ్, బాయ్.